ఈరోజు ఈ తెలంగాణకి 1,00,000 ఎకరాల మాగాణిగా మార్చి ఈ 2014 తర్వాత ఈ సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణను అరిగోసబెట్టిన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి దాదాపు 1,00,000 ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో ఈరోజు ఎన్నో వేల ఎకరాలకు లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఈరోజు వరిధానము ఈ పచ్చని మాగాణిగా మార్చిన తెలంగాణ చరిత్ర కేసీఆర్ది. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ అన్న పాత్ర నీళ్లు ఎటు తీసుకుపోవాలి మల్లన్న సాగర్ నుంచి దాదాపు ఎస్ఆర్ఎస్పి నుంచి మల్లన్న సాగర్ వరకు లక్షల ఎకరాలకు నీరిచ్చి ఈరోజు జనాలకు మంచి చేస్తుంటే ఈరోజు కమిషను ఆ కమిషన్ ఈ కమిషన్ పెట్టి బీఆర్క భవన్లో హరీష్ అన్నను చాలా ఇబ్బంది పెట్టి పరిస్థితి కూడా హరీష్ అన్న భయపడే పరిస్థితి లేదు. హరీష్ అన్న తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఆంధ్రకోరు దగాకోరు నాయకులకే హరీష్ అన్న భయపడలేదు. ఇప్పుడు నువ్వు ఓటుకు నోటుకు కేసు దొరికిన దొంగవు, నీవు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ముందర దొరికే పరిస్థితి మేము ఉండదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి రాబో కాలంలో కూడా నీ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ ఈరోజు చేయడానికి సకాలంలో ఈ మిరుగుతుంది రైతు బంధు ఇవ్వలేక రైతు బీమా ఇవ్వలేక కళ్యాణ లక్ష్మిలో తొలం బంగారు ఇవ్వలేక నీవు ఈరోజు ఆరాకోర కరెంటుతో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కరెంటుతో ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళకి సమాధానం చెప్పలేక ఈరోజు నువ్వు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు సెక్రటరియట్లో దాదాపు నువ్వు అదే చైర్లో కూర్చొని మా సారు నిర్మించిన చైర్లో కూర్చొని మా సార్ వాళ్ళని ప్రశ్నించి మచ్చలేని నాయకులకు ఈ తెలంగాణ కోసం కొట్లాడిన నాయకులను ఈరోజు నువ్వు మచ్చ తెచ్చే ప్రయత్నం ఈరోజు తెలంగాణ మొత్తం చూస్తుంది. దయచేసి నువ్వు ఇటువంటి పనులు మానుకోకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రజల సమాజం బుద్ధి చెప్తుందన్న విషయంతో నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్లు సంవత్సరమైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 8 నెలలైనా ఇంతవరకు కూడా నువ్వు ఎన్నికలు నిర్వహించకుండా భయపడి వణికిపోతున్నావు అని చెప్పి నీకు తెలియజేస్తున్నా. ఈ విచారణలు ఈ కమిషన్లు హరీష్ అన్నని ఏం ఆపలేవు. హరీష్ అన్నకు అన్నీ తెలుసు. ఇటువంటి ఎన్ని చూసిన తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర నాయకులనే ఉరికించిన చరిత్ర హరీష్ అన్నది. జై తెలంగాణ, జై హరీష్ అన్న.